ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు ఏం ఆలోచించాలి? ఇది ఒక పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. ఇప్పుడు నిజాయితీ పరులు లేకుంటే ఇలా పల్లెలు మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోయినాయి. పారే నీళ్లు విషంతో బారుతున్నాయి. నువ్వు మూసి తీసుకో, నువ్వు ఏది తీసుకున్నా కానీ బడులు కథమైపోయినాయి. ఏదైనా వైద్యం ఇబ్బందులు ఉంటే ట్రీట్మెంటు లేదు. మనిషి ఓవరాల్గా ఇప్పుడు ఇది థమ్స్అప్లు, కోకులు, మందు, బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి. మంచి నీళ్ళ బాయిలు ఉండే వెనకట, ఇలా బాయిలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఇలా బాయిలో నీళ్ళు దేగా తాగే సిచ్యువేషన్ కూడా లేదు. కింద లోపల కూడా వాటర్ కంటామినేట్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే ప్రజలు చైతన్యవంతులు లేక. ఇప్పుడు మనం మొన్న పోయినాం ఇక్కడికి, ఇది నేను ఒక 10 మందికి వీడియో చూపించిన, అది ఇదేంది రక్తం బారుతుందా అని అంటారు. మనం మొన్న పోతాం కదా గుమ్మడిదల దగ్గర పోయినాం కదా. సో ఇప్పుడు అది వాళ్ళు టెస్ట్ గురించి అని తీసుకొని పోయినారు. చేస్తలేడు, టెస్ట్ చేస్తలేరు. ఎంత అన్యాయం అంటే హెట్రోకి సంబంధించింది కంపెనీ వాడు హెట్రో కంపెనీ ఉంది. హెట్రో కంపెనీ ఎవరు? బీఆర్ఎస్ రాజ్యసభ మెంబర్ ఆయన. కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయి దీంట్లో. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అన్నింటిలో. ఆడ ఆఫీస్లోకి పోయి ఆ టెస్టింగ్ గురించి అని పంపిస్తే మేము చెయ్యమంటున్నారు. అరే ఎందుకు చేయవు సార్, నువ్వు కూర్చునేది దీనికి అంటే అవి నీళ్లు కావంటాడు. నీళ్లు కావంటే చెప్పేందుకే కదా చేయమని చెప్పేది, అంటే మేము చెయ్యమంటాడు. అనఫీషియల్ గా పక్కకు పిలిచినట్టు అది మాకు తెలుసు కెమికల్ అని మేము చెయ్యము, రిపోర్ట్ ఇయ్యం. మరి ఎవరి దగ్గర పోవాలి? నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోవాలి. లోకల్ సర్పంచ్ కథం పట్టు, సర్పంచ్ చేతులలో ఏం లేదు. సర్పంచ్ కథం పట్టించేస్తారు, 2 రోజులలో ఏదో పెట్టేసేస్తారు, తీసి పక్కకు పడేస్తారు. సర్పంచ్ అడిగే పరిస్థితి లేదు, మండల ప్రెసిడెంట్ అడిగే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే అమ్ముడు పోయి ఉన్నాడు. ఎవరు పోయినా కానీ పత్రికలు, మేజర్ పత్రికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ దాని మీద అమ్ముడు పోయి ఉన్నారు. ఎందుకంటే రామోజీ స్టూడియోలోనే దాంట్లో 3 చెరువులలో కబ్జా చేసి పెట్టి కూర్చున్నాడు కదా ఆయన ఘోరంగా. నాలాల మీద ఆయన కూడా బంగళాలు కట్టిండు కదా, అవి ఇంతకుముందు మనం చర్చ చేసినాం. సో ఇవన్నీ ఎవరు అడగాల్సింది? ఎవరు? రాజకీయ నాయకత్వం. ఈ రాజకీయ నాయకత్వమే లంగల్ దొంగలై పైసలకు అలవాటు పడి వాళ్ళే పందికొక్కులో తిన మరిగిన తర్వాత ఇక జనము నీకు మంచినీళ్ళు బారే చెరులల్లా విషం బారకపోతే ఏమవుతుంది? సో ఇవన్నీ కంట్రోల్ కావాలన్నా రేపు సర్పంచ్లు, ఇప్పుడు మనం కాటపల్లికి పోయినాం, కాటపల్లి దగ్గర కూడా సేమ్ అదే కదా, విషపు గాలిలు కదా పోయినాయి. ఏదో మనం పోయినాం, అది సక్సెస్ అయింది, బయటపడ్డం. వాళ్ళ నరకం నుంచి అయితే అట్లీస్ట్ బయటపడడం, కొద్దిగా కంపెనీలు క్లోజ్ చేయించగలిగినాం. కానీ ఇవి మొత్తం ప్రతి పల్లెలో ఏదో ఒకటి ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటంటే రాజకీయ నాయకత్వం, నిజాయితీ పరులు ఉంటే తప్ప